Please subscribe Telugu 7 Media. యా అంటే ఆదిత్య మ్యూజిక్ కొంటున్నారా మీరు? మధు గారు యా అంటే కొంటున్నారని తెలిసింది, అందుకే వచ్చిన వాళ్ళందరితో కూడా ఆదిత్య మ్యూజిక్ థ్యాంక్స్ అని చెప్పి ఉంటారు. థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్, నేను కూడా చెప్తున్నాను. అలాగే శేష్ మీడియా కూడా కొంటున్నారు త్వరలో అని చెప్పి తెలిసింది. ఓకే ఆడ అమ్మడు జాగ్రత్త, అమ్ముతానని డబ్బులు తీసుకుంటాడు. యా అంటే రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు మాట్లాడేసిన తర్వాత ప్లీజ్ 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 అడిగేచ్చు. ఎప్పుడు పెద్దలు ఫస్ట్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నారంటే పర్లేదు, ప్రసాద్ బెహ్రా అంటే ఓకే. సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సత్య గారు. అలా మీ లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు? కరెక్ట్. మీరు కాకుండా అంటే నేను కాకుండానా మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే నా లైఫ్ లో నేను కాకుండా అయితే అరవింద్ గారు. ఓకే సూపర్ అండి, సూపర్. అండ్ మిత్ర మండలి అని ఒక నలుగురు ఇండస్ట్రీ నుంచి పేర్లు చెప్పమంటే ఎవరి పేర్లు చెప్తారు? మీ మిత్ర మండలి నలుగురు దొంగన కొడుకుల పేర్లు చెప్పమంటారు, అంతే కదా? ఓకే ఓకే, ఫస్ట్ దొంగన కొడుకు ఎస్కే అండి, లేడాడు ఈ రోజు అక్కడ ఫారంలో ఉన్నాడు. నాకు అసలు సంబంధం లేదు. ఓకే మీకు బాగా క్లోజ్ ఫ్రెండే కదా, దొంగన కొడుకు అని తిడుతున్నారని చెప్పి మీరు ఫీల్ అవుతున్నట్టున్నారు. నెక్స్ట్ అంటే ఇప్పుడు బాగా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, ఇప్పుడు ప్రభాస్ గారితో సినిమా చేస్తున్నారు కాబట్టి ఆయన ఏం తిట్టకూడదు, ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకోరు కాబట్టి గౌరవనీయులైన మారుతి గారు. మూడు, ఈ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఈ మధ్య ప్రొడ్యూసర్ అయ్యాడు భాను, దొంగన కొడుకే. నాలుగు, మన వరుణ్ గారి దగ్గర ఉంటారు పెద్ద దొంగన కొడుకులో పెద్ద దొంగన కొడుకు ఆడు ఆర్కే గారు. మీ నలుగురు. అది థ్యాంక్ యూ అండి, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు నాకు. థ్యాంక్ యూ. అంటే మా నలుగురు హిస్టరీ తెస్తే మిత్ర మండలి హిస్టరీ కూడా తక్కువ ఉంటుంది, అంత దారుణంగా ఉంటుంది హిస్టరీ. ఓకే జోక్స్ పార్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫస్ట్ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. నాది ఏ సినిమా రిలీజ్ అయినా కూడా మీ సినిమా కన్నా కూడా నా సినిమా ఎక్కువ ప్రమోట్ చేస్తారు. మీ సినిమాలు కూడా మీరు చాలా ఇంట్రోవర్ట్గా వెళ్ళి సిగ్గుపడుతూ మాట్లాడతారు, బట్ నా సినిమాకి వచ్చి నిజంగా దాన్ని చాలా పుష్ చేస్తారు. ఎప్పుడు నాకు ఒక ధైర్యం ఏంటంటే ఓకే ఏదైనా ప్రమోషన్ ఏదైనా కొంచెం నాకు పుష్ కావాలన్నప్పుడు మీరు ఉన్నారనే ధైర్యం. అలాగే మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టేస్తున్నానని తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ యూ హ్యావ్ అన్ సప్తవర్ష అండ్ మీ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా టీం పొద్దునే మా డైరెక్టర్ హందీప్ గారు అన్నారు, సార్ ఫంక్షన్కి వస్తుంటే అందరం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము, ఓ పని చేద్దాం సార్, మీరు ఒక వీడియో తయారు చేసేయండి, తయారు చేసి అందరూ థ్యాంక్స్ చెప్పి ఒకలే వీడియో ప్లే చేయండి, ఈ థ్యాంక్స్తోనే మొత్తం ఈవెంట్ అంతా సరిపోతుంది అన్నారు. సో ఆయన రెస్పెక్ట్ చేస్తూ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకా పేరున కూడా థ్యాంక్ యూ చెప్పలేను. అండ్ ద లవ్లీ టీమ్, అంటే నేను పనిచేసిన చాలా సినిమాలు చాలా మంది ఆప్తులు అవుతూ ఉంటారు. నాకు బాగా ఈ సినిమాలో నిజంగా దర్శి గారు ఎప్పటి నుంచో అంటే ఆయన బిహేవియర్ కానీ ఆయన గౌరవించే విధానం కానీ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ దర్శి గారు. అంటే ఎక్కడ ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా, సినిమా ఇంత స్ట్రెచ్లో తీసినా అన్నీ చేసినా కూడా చాలా ఓపిక్గా ఈ సినిమాతో మాత్రం ట్రావెల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ణు అలా మైక్ ఇచ్చేకు ఆడు శ్రేయా సింగ్ గారు 1000 రూపాయలు మైక్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, ఎందుకంటే నేను 1000 రూపాయలు ఇస్తానని తెలుస్తాడు ఇలా చేసినా కూడా. అండ్ రాఘమయూర్, ఇందాక సుమ్మ గారు కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలన్నా ఆవిడ రెమ్యునేషన్ ఇచ్చేస్తే చాలు, నాకు నీ కృతజ్ఞత తీరిపోయినట్టే, 4-5 సినిమాలు తీరిపోయినట్టే. అండ్ బెహ్రా దర్శి గారు, ఆ రోజు వైఎంసీఏ దగ్గర ఫోటో ఇచ్చేస్తుంటే మనకి ఎంత బాగుండా పోను. బెహ్రా లైఫ్ హిస్టరీ తెలుసుకున్న తర్వాత హీరోలందరికీ వచ్చే సజెషన్ నేను ఏంటంటే, ఎవరన్నా వైఎంసీఏ దగ్గర ఫోటో వెళ్తే మాత్రం ఇచ్చేసేయండి, లేదా మీ పక్కకు వచ్చి నిల్చుంటారు. సో బెహ్రా అదే నేను ఏమంటారు యూట్యూబ్ స్టార్ అని ఏదో అంటారు అంటే, సీరియల్స్ చేస్తూ ఉంటాను కదా దాంట్లో. ఓకే సిరీస్లో సారీ అదే సిరీస్ని సీరియల్ కింద తీసేవాడు నువ్వే అని చెప్పారు నాకు. ఓకే థ్యాంక్ యూ. అండ్ యా బాగా ప్రమోట్ చేస్తాడని చెప్తే ఈరోజే చేశాడు ఫస్ట్ ప్రమోషన్, రీల్స్ రేపు పొద్దున బయటకు వస్తాయి అనుకుంటాను అవి. అది అండ్ సినిమా అయితే బాగా వచ్చింది. October 16 రండి. వీళ్ళ నలుగురు చేసే అల్లరంతా కూడా ఎంజాయ్ చేయండి. దీపావళికి చక్కగా మీ ఫ్యామిలీ మీ పిల్లలతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే క్లీన్ ఎంటర్టైనర్ ఇది. ఎక్కడా కూడా ఒక చిన్న
ఇది కూడా లేకుండా మీరు మీ పిల్లలతో హ్యాపీగా చక్కగా కూర్చుని హ్యాపీగా వాళ్ళతో పాటు ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు ఈ దీపావళికి రండి, మిత్రమండలి చూడండి, హ్యాపీగా ఇంటికి వెళ్ళండి పిల్లలతో కానీ మీ వైఫ్తో కానీ అందరితో. అండ్ ఇట్స్ అ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్లీజ్ కమ్ టు ద థియేటర్ ఆన్ October 16. అండ్ మా డైరెక్టర్ విజయ్, విజు. అండ్ విజుని చూస్తుంటే నాకు నిజంగా కుళ్ళు వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఇండస్ట్రీలో నాకే గ్రేట్ ఫ్రెండ్స్ ఉన్నారు, మా బ్యాచ్ బాగుంటుంది ఇదంతా అనుకునేవాడిని. కానీ విజుని చూస్తుంటే ఎంత కుళ్ళు వస్తుందంటే, అనుదీప్ లాస్ట్ 20 days నుంచి డే అండ్ నైట్ మాతోనే ఉన్నాడు మొత్తం. తన ట్రైలర్ రిలీజ్ అవుతుంది, తన వర్క్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా ఎవ్రీ అవర్ కూడా మాకు ఏం కావాలి, మాతో పాటు ఏం చేయాలి, లేదంటే మాతో పాటు తన తపన, ఇవన్నీ కూడా నిజంగా అంటే అంత మంచి ఫ్రెండ్స్. కళ్యాణ్ అవ్వచ్చు, లేదంటే మన ఆదిశాసన్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా తను ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎంత కుళ్ళు వస్తుందంటే, అబ్బా ఒకప్పుడు మేము కూడా ఇలా ఉన్నాం కదా, ఇంత బాగున్నాం కదా అని చెప్పి. బట్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత చాలా మారుతాయి, మీరు మాత్రం మారద్దు. ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ సక్సెస్ అది. అండ్ మా విజయన్న అన్నతో పాటు సినిమా చేయడం అంటే నాకు ఎందుకు హ్యాపీ అంటే, చాలా మంచివాడు మనిషి. డబ్బులు ఇవన్నీ పక్కన పడితే మనసుగా మాత్రం విజయేంద్ర అన్న మంచి మనసు మాత్రం నేను ఎక్కడ చూడలేదు. అంత మంచివాడు మనసు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు, అందరికి ఏదైనా తను చేయగలిగిన హెల్ప్ చేస్తాడు. ఎంత మంచోడు అంటే అంత మంచోడు, దేవుని బాగా నమ్ముతాడు, ఇంకంతకన్నా కూడా ఏం చెప్పక్కర్లేదు, అంత మంచి మనసు ఉన్నవాడు. భాను, కళ్యాణ్, లవ్ యూ గైస్. అండ్ సోము, లవ్ యూ గైస్. అందరూ కూడా ఈ సినిమాకి పార్ట్ అయిన అందరూ కూడా, జీవన్ బాయ్ డెఫినెట్గా నీకైతే మాత్రం ఈ సినిమాలో మంచి పేరు వస్తుంది. అండ్ ఈ సినిమాలో చెగోడి చేజ్ అని ఒకటి ఉంటుంది, చెగోడి చేజ్. నేను చెప్తున్న సెకండ్ హాఫ్లో చెగోడి చేజ్కి అయితే మాత్రం పడి 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 నవ్వుతారు. మీరు ఎంత నవ్వుతారంటే ఆ చెగోడి చేసిన తర్వాత మీ స్టమక్ పెట్టకపోతే మాత్రం డెఫినెట్గా జీవన్ అడగండి అది, ఎందుకంటే మనోడే స్టార్ట్ చేస్తాడు చేసింది. జీవనన్న ఎవరికన్నా నడుము ఆ పొట్ట నిప్పెట్టకపోతే మాత్రం నీ మెల్ల ఉన్న బంగారు గొలుసు ఇచ్చేద్దాం. అదే ఇది సో బంగారు గొలుసు వెళ్ళేటప్పుడు సుమ్మగారికి ఇచ్చేసి వెళ్ళిపోను, ఎందుకంటే నేనే ఖర్చు పెడతాను నవ్వలేదని. అండ్ ఇందాక మా భాను కూడా చెప్తున్నాడు, సినిమా లైఫ్ ఇవన్నీ కూడా హేట్ అండ్ లవ్ అన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్, ఎప్పుడు పార్ట్ ఆఫ్ ది జర్నీ అండ్ పార్ట్ ఆఫ్ ద మన ఏమంటారు దాన్ని, ఒక సక్సెస్ అవ్వచ్చు, ఫెయిలియర్ అవ్వచ్చు, అన్నింటిలో కూడా ఇవన్నీ కూడా పార్ట్ అవుతూనే ఉంటాయి. నేను ఇందాక బాను చూపిస్తున్నాడు పొద్దున్న నాకు, ఏదో మా ట్రైలర్ వేస్తుంటే దాని కింద కామెంట్స్ అన్నింటిలో చదువుతుంటే, నేను ఎప్పుడు చదవను, మనోడు చెప్పాడు ఎక్కడ నవ్వాలో చెప్పండి రా అని చెప్పి. నేను చెప్తున్నా, బాబు అడిగారు కదా, నేను చెప్తున్నా, థియేటర్కి రండి, ప్రతి నిమిషం నవ్వుతారు మీరు ప్రతి నిమిషం నవ్వకపోతే అప్పుడు కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే రండి, ఫస్ట్ చూడండి సినిమా, తర్వాత నవ్వాలా నవ్వకూడదా మీరు ఏది చెప్పినా కూడా ఐ విల్ రెస్పెక్ట్ ఇట్, ఎందుకంటే దట్స్ యువర్ ఒపీనియన్. అండ్ ఈ October 16th 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 4 సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక సినిమాని మించి ఇంకో సినిమా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఫేస్ బాల్ మాకే తగులుతుంది కాబట్టి వీఆర్ రెడీ టు హిట్ దట్ బాల్ యాజ్ ఎ 6. అలాగే మా తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా 6లు కొట్టాలి, ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ ఎదగాలి, అందరితో పాటు మనం కూడా ఎదగాలి. దిస్ ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఈజ్. అలా కాదు నేను ఒక సినిమాని తొక్కితేనే పక్క సినిమా ఎదుగుద్ది, లేదు నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ, మేము ఎవ్వరం ఏం చేయలేము. ఎందుకంటే ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు, బాగోపోతే అది నీదైనా నాదైనా ఎవరిదైనా సరే వాళ్ళు పక్కన పెడతారు. మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఫైనల్గా వాళ్ళ జడ్జిమెంట్కి, వాళ్ళంటే ప్రేక్షకుల జడ్జిమెంట్కి. మనం ఎవరు ఒక సినిమాకి ఏదో డబ్బులు పెట్టి ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ చేసేస్తే ఆ సినిమా ఏదో తగ్గుద్ది, లేదా ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది అది ఏమంటారు దాన్ని, చిన్నపిల్లడు తెస్తాం అది, అంతే. బ్రదర్, మనందరం ఇక్కడ ఉన్నది ఎదగడానికి, కష్టపడ్డాం, ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం, అంతే తప్పితే ఒక సినిమా వస్తే ఇంకో సినిమా మీద ఏదో నెగిటివ్ కామెంట్లు లేదంటే ఒక నెగిటివ్ ప్రాపగండా చేస్తే మాత్రం ఏదో ఎదిగిపోతాం అనుకుంటే మాత్రం చెప్తున్నాం కదా, పైన దేవుడు ఉన్నాడు, చూసే ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు రేపు పొద్దున్న. అండ్ సారీ, ఇది మిత్రమండలి స్టేజ్, నేను చాలా నవ్వుతూ మాట్లాడదాం అనుకున్నా కానీ ఇట్స్ పంపింగ్ ఆఫ్, బట్
అంటే కాంపిటీషన్లో యుద్ధం చేయడంలో తప్పు లేదు, బట్ ఆ యుద్ధానికి ఒక ధర్మం ఉండాలి. నేను ఎప్పుడు అయితే కాంపిటీషన్లో ఉండాలని కోరుకుంటాను, బట్ నా ఫైట్ ఎప్పుడు కూడా ధర్మంగానే ఉంటుంది. నేను ధర్మం వైపు నుంచే చేస్తాను ఫైట్. నేనైతే 100% అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. నా సినిమా బాగోకపోతే బాగున్న సినిమా ఆడాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే మనం 10 సినిమాలు చేస్తాం, 15 సినిమాలు చేస్తాం, ప్రతి సినిమా కూడా ఆడాలనుకోవడం తప్పు. ఒక్కోసారి మన సినిమా బాగుండకపోవచ్చు, పక్కన వాళ్ళ సినిమా బాగుండొచ్చు. ఆ రోజు అతని సినిమా ఆడాలని కోరుకుంటాను. నేను బాగున్న రోజు నా సినిమా ఆడాలని కోరుకుంటాను. దట్ ఈస్ వాట్ మై మైండ్ సెట్. మేబీ అందుకే నాకు అన్ని సక్సెస్లు కూడా వస్తున్నాయేమో. అండ్ ఇదేదో చేస్తే బనివాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంటర్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంటికే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ ఈ గురించి ఆలోచించను. మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎందుకంటే పరిగెడుతుంటేనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు. మీరు ఎన్ని ట్రోలింగ్ చేసినా ఏం చేసినా చేసుకోండి. అండ్ ఆ ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నాను నేను, కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు. ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒకరిని తిడటానికి మీరు అంత చీప్గా ఇవ్వద్దు. ఇట్స్ వెరీ కాస్ట్లీ. పొగుడుతానికి తక్కువ తీసుకోవచ్చు, కానీ అవతలను తిడటానికి మాత్రం ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి. అవతల మీ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు తీసుకోండి. అలాగే బాగా ప్రిపేర్ అయి ఉంటారు కూడా. సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా వేయాలి, లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి, లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలని వెల్కమ్ ప్లీజ్. అండ్ సినిమా బాగుంటే ఆడుతుంది, లేదా ఒక్కొక్కసారి ఫేస్ చేయవలసి వస్తే ఫేస్ చేస్తాం. అంతకన్నా కూడా దీన్ని ఎక్కువ తీసుకుని దీని గురించి ఎక్కువ ఆలోచించేసి అంత లో యాటిట్యూడ్ అయితే నాది కాదు. అండ్ బ్రదర్ మళ్ళీ చెప్తున్నా, బీ పాజిటివ్. బాగుంటే అందరూ ఆడితే అందరం ఇక్కడ ఇండస్ట్రీలో రేపు పొద్దున్న లేచాక అందరం కలిసి ఉండవలసిన వాళ్ళే, కలిసి ఉండి బాగా ఎదరికెళ్ళవలసిన వాళ్ళే. ఇదేదో ఒక సిచ్యువేషన్ అంతే, ఒక 4 సినిమాలు ఎదరికి వస్తాం అనేది. అందరూ బాగుండాలని కోరుకుందాం. అందరం కూడా హెల్తీగా కాంప్లీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ బ్రదర్. బనీవాస్ గారు ఇంత ఎమోషనల్ గా మాట్లాడడం నేనైతే ఈ మధ్యకాలంలో చూడలేదబ్బా. బట్ ఐ థింక్ ఇండస్ట్రీ ఇస్ అ ప్లేస్ వేర్ ఎవ్రీబడి వాంట్స్ టు గ్రో అండ్ క్రియేటివిటీ బాగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఇప్పుడు ఆలోచన చేయకుండా అందరినీ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము.